ఇంగ్లాండ్ సీనియర్ బ్యాట్స్మెన్, స్టార్ బ్యాట్స్మెన్ జస్ బట్లర్ ఈ సీజన్లో ఆశించినంతగా ఐపీఎల్లో రాణించలేదు. గుజరాత్ టీం సక్సెస్ అయినప్పటికీ బట్లర్ మాత్రం తన స్థాయికి తగ్గట్టుగా ప్రదర్శన చేయలేకపోయాడు. గత సీజన్లలో సెంచరీలతో సత్తా చాటిన బట్లర్ ఈ సీజన్లో హాఫ్ సెంచరీ చేయడానికే చాలా కష్టపడ్డాడు. అయితే ఆ తర్వాత మాత్రం తను పూర్తిగా ఫామ్లోకి వచ్చాడు. మరి ముఖ్యంగా టీమిండియాతో జరిగిన 5వ మ్యాచ్ నుంచి బ్యాటింగ్లో దుమ్ము రేపుతున్నాడు. ఆ మ్యాచ్లో దాదాపు 130 పరుగుల భారీ సెంచరీతో రెచ్చిపోయిన జాస్ బట్లర్ అప్పటి నుంచి అదే ఫామ్ను కొనసాగిస్తున్నాడు. రీసెంట్గా ఇంగ్లాండ్లో జరుగుతున్న ది 100 లీగ్లో సైతం అదే ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే 3 హాఫ్ సెంచరీలు చేసిన జాస్ బట్లర్ ఈరోజు మరో హాఫ్ సెంచరీతో రెచ్చిపోయాడు. జస్ట్ 20 బంతుల్లోనే 51 పరుగులు చేశాడు. 2 ఫోర్లు 6 సిక్సర్లతో తన స్ట్రైక్ రేట్ ఓవర్ 250 కావడం విశేషం. వెల్స్ ఫైర్ అనే టీం మొదట 155 పరుగులు చేసింది 100 బంతుల్లో. ఆ టీంలో టాప్ స్కోర్ వచ్చేసి మాథ్యూ షాట్ 71 పరుగులు చేస్తే ఫిలిప్ సాల్ట్ 48 పరుగులతో రాణించాడు. ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ అట్కిన్సన్ 2 వికెట్లతో సత్తా చాటాడు. ఆ తర్వాత 100 బంతుల్లో 156 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన జాస్ బట్లర్ టీం 31 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. టిమ్ సెఫర్ట్ ఓపెనర్ 62 పరుగులు, మరో ఓపెనర్ ఫిల్ వాల్టర్ 37 పరుగులు చేసి మొదటి వికెట్కు 35 బంతుల్లో 74 పరుగులు పార్ట్నర్షిప్ అందించారు. ఆ టైంలో క్రీజ్లోకి వచ్చిన జాస్ బట్లర్ మొదట్లో ఒక 4-5 బంతులను కాస్త చూసుకొని ఆడాడు. ఆ తర్వాత మాత్రం సిక్సర్లతో రెచ్చిపోయాడు. వరుస సిక్సర్లతో విజృంభించేశాడు. మరీ ముఖ్యంగా టీమ్ సెఫర్ట్ కంటే కూడా బట్లర్ మోత మోగించాడు. హాఫ్ సెంచరీకే 6 సిక్సర్లు కొట్టాడంటే నిజంగా అద్భుతం అనుకోవచ్చు. ఎప్పుడైతే టీమిండియాపై ఆడాడో ఇక అప్పటి నుంచి తన ఫామ్ను కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. ఇక ఈరోజైతే తన బ్యాటింగ్ దెబ్బకు మరో 31 బంతులు మిగిలి ఉండగానే తన టీం ఘన విజయం సాధించింది. ఇక్కడ మరో విషయం ఏంటంటే సౌత్ ఆఫ్రికా బౌలర్ మార్కో జాన్సన్ ఈ మ్యాచ్లో 15 బంతులు బౌలింగ్ వేసి 42 పరుగులు ఇచ్చుకున్నాడు. అంటే దాదాపు బంతికి 3 పరుగులు చొప్పున రన్స్ ఇచ్చాడన్నమాట. బట్లర్ దెబ్బకు తను టీంను గెలిపించడమే కాకుండా ఇప్పుడు అతిపెద్ద రికార్డును నెలకొల్పాడు జాస్ బట్లర్. T20 క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన కీరన్ పోలార్డ్ రికార్డును బ్రేక్ చేసి సరికొత్త రికార్డును నెలకొల్పాడు జాస్ బట్లర్.